everyone, part 2 of our shopping. చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు పార్ట్ 1లో చెప్పాను కదా. ఆ వెరైటీస్ ఆఫ్ శారీస్ మీరు కూడా చూడాలనుకుంటే కనుక భవన హ్యాండ్లూమ్స్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు మన హ్యాండ్లూమ్ శారీస్ అనమాట. ఇది కనుక మీకు టైప్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి. వాళ్ళు క్లియర్గా ఓపెన్ చేసి మరి నీట్గా చూపిస్తారనమాట. సో అందుకనే వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పి నేను ఎక్కువగా క్యాప్చర్ చేయలేదు. మీకు కూడా శారీస్ కావాలంటే భవన హ్యాండ్లూమ్స్ నుంచి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అడ్రస్ కూడా ఉంటుందన్నమాట. సో అడ్రస్ దగ్గరికి వచ్చి మీకు నచ్చిన శారీస్ పిక్ చేసుకోండి. అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయన్నమాట. సో నేను అందుకనే ఎక్కువ శారీస్ ఏం చూపించలేదు. సో మేమేం శారీస్ తీసుకున్నామో అవి లాస్ట్లో చూపిస్తాను మీకు. సో ఇంకా మా వాళ్ళందరూ అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే చూస్తున్నారనమాట. మా వాళ్ళైతే ఒకళ్ళ తర్వాత ఒకటి అలా వాళ్ళకి నచ్చినట్టు చూసుకున్నారనమాట. ఎందుకంటే కొంతమందికి పార్టీ వేర్ కావాలి, కొంతమంది వెస్ట్రన్ వేర్ కావాలి, కొంతమంది కాటన్ కావాలి, సిల్క్ కావాలి, ఇలా అనమాట. అందుకని అలా తీసుకున్నారనమాట నీట్గా క్లియర్గా. సో ఇంకా బిల్ కూడా చాలా రీజనబుల్గా ఉండి కట్టేసి వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? సో మాలిని ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట. మాలిని ఆంటీ ఎవరు? సో మా అమ్మమ్మ వాళ్ళైతే అపార్ట్మెంట్లో ఉంటారనమాట. ఎదురుగా ఉంటాయి హౌసెస్ అలా అనమాట. ఆల్రెడీ మా అమ్మమ్మ వాళ్ళ యానివర్సరీలో చూపించా కదా మాలిని ఆంటీ అని, అక్కడికనమాట వాళ్ళ ఇంటికి వచ్చేసాం, వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి. సో ఆంటీ అయితే చికెన్ కర్రీ చేశారనమాట మా అందరి కోసం. ఫుల్గా లాగిచ్చేసామన్నమాట. సూపర్ ఉండే. సో తినేసినాం అనమాట. సో ఇప్పుడు మా మాలిని ఆంటీ వాళ్ళ మమ్మీ వాళ్ళ టూర్ చూపిస్తున్నాం. సో ఇదైతే బయట అంతా స్పేస్గా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఒక హాలు, వరుసగా 4 గదులు ఉంటాయన్నమాట. ఇది ఇంకో వచ్చి టీవీ హాల్ అనమాట. చాలా బాగుండే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా. అండ్ దిస్ వాజ్ ద కిచెన్. దట్స్ వాజ్ ద సింపుల్ హౌస్. చాలా బాగుంది కదా. మా వాళ్ళకి శారీస్ బాగా నచ్చేసినాయి అక్కడ. మీ వాళ్ళకు కూడా నచ్చుతుందేమో, తీసుకొచ్చేయండి అలాగా. చాలా బాగున్నాయి శారీస్ అయితే. నాకు అసలు నిజంగానే తెలియజేసి ఇన్ని వెరైటీస్ ఉంటాయని. సో ఇదిగోండి మా మాలిని ఆంటీ, చూసారా మా మాలిని ఆంటీని? అలా అందరం కలిసి శారీస్ చూసాము అనమాట. మా మమ్మీ అయితే డ్రెస్సెస్ తీసుకుంది, అది నేను లాస్ట్లో చూపిస్తాను. మా అమ్మమ్మ అనమాట ఇల్లంతా నీట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంది. సో మాలిని ఆంటీ వాళ్ళు మాకు చాలా బాగా క్లోజ్ అయిపోయారనమాట. నాకైతే కలిసి నిజంగా చెప్తున్నా, శారీ నిజంగా చాలా బాగుంది. అందరు చూసుకున్నారనమాట. మా అమ్మమ్మ కాటన్ వేర్ తీసుకుంది. మా పెద్దమ్మ కూడా డ్రెస్సెస్ బాగా నచ్చినాయి అనమాట. నెక్స్ట్ టైం కూడా చెప్పరా, నేను మీతో పాటు వచ్చేస్తాననింది. యాక్చువల్గా మా పెద్దమ్మని అడిగితే నేను రాను అని చెప్పింది. యాక్చువల్గా ట్యూస్డే వెళ్దాం అనుకున్నాం, కానీ అది కాస్త థర్స్డేకి పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ అది కాస్త వెడ్నెస్డేకి పోస్ట్ పోన్ అయింది అనమాట. మా పెద్దమ్మని అడిగితే నేను రాననింది. మళ్ళీ మేము వెళ్ళే రోజు వచ్చి నేను కూడా వస్తాననింది. సో ఇంకా మా అమ్మమ్మని కూడా తీసుకొని వెళ్ళిపోయాం. ఈ కూడా మా అమ్మమ్మ అనమాట, మా మమ్మీ వాళ్ళ మమ్మీ. సో ఇంక మా అమ్మమ్మని అప్పుడప్పుడు ఇరిటేట్ చేస్తూ ఉంటాను నేనే. సో మా మమ్మీ కూడా అనమాట. సో చాలా బాగుందన్నమాట. అండ్ బయట వరండా కూడా సూపర్ ఉండే కదా. ఇది మాలియాటి వచ్చింది. సో బాయ్, పార్ట్ 3లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. తర్వాత ఏం జరిగిందో చూడండి.